బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తే సీఎం కేసీఆర్కు కోపం వస్తుందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కామ్, కాళేశ్వర ప్రాజెక్టులో స్కామ్ జరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఆఫీస్పై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేయడాన్ని మహేష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించిన నేతల్ని అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ఏ రాజకీయ పార్టీ అంటే ప్రధానంగా కాంగ్రెస్ రాజకీయ పార్టీ ఉండొద్దు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్ర ఉంటాడు అని మేము ఆ రోజు రాష్ట్రం ఇయ్యకముందు అవగాహన చేసుకోలేదు. రాష్ట్రం ఇయ్యకముందు తిన్ని ఇంటి వాసాలే లెక్క పెడతాడు, తల్లి రుమ్మే కూర్చిపడేస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్రం ఇవ్వకముందు మేము అవగాహన చేసుకోకపోవడం కూడా చాలా తక్కువ. తెలంగాణ ప్రజలు కూడా బహుశా దాడులు ఇప్పుడు మహేష్ గౌడ్ చాలా క్లియర్ గా చూసారు. సిబిఐ కమిటీలోనే కదా ఒక రోజంతా ఉన్నది. ఏం బీకిరా? సిబిఐ ఉంది కదా, సిబిఐ ఏం బీకలేక మా చుట్టూ పడ్డరా? మేము అన్నమంది ఇప్పుడు అవును లిక్కర్ స్కామ్ లో కవిత ఉంది, సిబిఐ ఇంట్లో కూర్చుంది, జగమెక్కిన సత్యం ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, నేషనల్ ఛానల్స్ అన్నిట్లో వస్తూనే ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్ రూమ్ నుంచి ఒక ప్రజలకు ఒక మెసేజ్ పోవడానికి ఇది లిక్కర్ ప్రభుత్వం, ఇది లిక్కర్ స్కామ్ ప్రభుత్వం, ఈ యొక్క లిక్కర్ కి స్కామ్ కి మహారాణి కవిత, ఈ స్కామ్ కి మహారాణి కవిత అని చెప్పిన తప్పేముందన్న, ఆమె లిక్కర్ స్కామ్ కి మహారాణే కదా.